చెప్తున్నారంట. మరి శ్రీకృష్ణదేవరాయల వంశం వాళ్ళు ఎవరిని ఉంటే వాళ్ళు రావాలి క్లెయిమ్కి. లేదుగా, అర్థమైంది అబ్బా. లేకే కదా ఎమ్మెల్సీగా అయ్యి 3 శాఖలు చేసి మంగళగిరిలో ఓడిపోయి ఇప్పుడు రోడ్డు మీద ఎవడో రాక జనాలను పోగు చేసుకొని పిచ్చికొక్కలాగా అరుచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అంతే కదా. లోకేష్కి ఉందని చెబుతాడు ఎవడన్నా. తెలుగుదేశం తరఫున ఎవరు వచ్చినా మీరు విజయం సాధిస్తారు. నేను చంద్రబాబుని లోకేష్ని రమ్మని చెబుతున్నా. వాళ్ళిద్దరికీ అంత శక్తి ఉంటే నిజంగా ఈ కుక్కలన్నిటికీ వీటితో మురిగేష్టం ఎందుకు? వాళ్ళు ఒక్క మాట చెప్పవసరం, వాళ్ళు డైరెక్ట్గా గన్నవరం వచ్చేయచ్చు. బాబు కొడుకులు ఇద్దరు ఎవడైనా సరే కదా. లోకేష్ అనేవాడిని చూడటానికి ఎవరు రారు. లోకేష్ అనేవాడిని ఏమని చెబుతారు మీరు ఇప్పుడు? అతని స్పెషాలిటీ ఏంటి? ఏం కాదు కదా. లోకేష్ అంటే ఎవరని చెబుతారు? అడగగానే టపామని చంద్రబాబు నాయుడు కొడుకు అంటారు. ఇంకా వేరే ప్రత్యేకత ఏమైనా ఉందా? జీవితంలో ఏమైనా సాధించాడా? ఏమైనా పీకాడా? కాబట్టి యువ గజమైన, యువ గళమైన, యువ గంగాళమైన, యువ గందరగోళమైన, యువ తెపాళమైన అదేమి ఇదయ్యేదేం లేదు. ఊరికే స్పాన్సర్డ్ కార్యక్రమం. తన డబ్బుతో తన పూలు చల్లుకోవటం, తన డబ్బుతో తన బస్సు కొనుక్కోవటం, తన డబ్బుతో జనాలను పోగు చేసుకోవడం, తన డబ్బుతో టిఫిన్లు, భోజనాలు, ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ కార్యక్రమం, స్పాన్సర్డ్ కార్యక్రమం. వైసీపీ అభ్యర్థి అల్లగడ్డ వెంకటరావు గారు తెలుగుదేశంలో మీ మీద పోటీకి వస్తున్నారని ఒక రూమర్ అయితే ఇదైంది. బట్ నేను చంద్రబాబుని రమ్మంటే ఆడెవడో కందగడ్డ, యార్లగడ్డ, ఆలుగడ్డ ఇవన్నీ ఎందుకబ్బా నీకు? అసలు వాడిని రమ్మన్నాం కదా. చంద్రబాబును లోకేష్ను రమ్మన్నా. నీకేమన్నా మీ అందరికీ కొద్దిగా పరపతి ఉంటే చెప్పి ఇక్కడ రమ్మనండి. తెలుగుదేశం పార్టీ కంచుకోవటని చెబుతాడు కదా. గుడివాడ, గన్నవరం బాబు కొడుకులు ఇద్దరిని నాని మీద గుడివాడ, గన్నవరంలో పోటీ చేయమనండి. మధ్యలో ఈ కుక్కలన్నీ ఎందుకు మరవటం? ఈ పందులన్నీ గేమ్